మామా, మన ఫ్రెండ్ సర్కిల్‌లో ఒకడుంటాడు గదా! వాడు ఎంత తిన్నా అస్సలు లావోడు. అసలు వాడు తిన్నదంతా ఎక్కడికి పోతుందో ఎవ్వరికీ అర్థం గాదు. అచ్చం అలాగే మన యూనివర్స్‌లో గూడా ఒక తిండిపోతు ఉన్నాడు. వాడే ఈ బ్లాక్ హోల్. దీని దగ్గరికి ఏది వెళ్ళినా సరే, అదొక ప్లానెట్ అయినా, ఒక పెద్ద స్టార్ అయినా, ఆఖరికి వెలుగైనా సరే, ఒక్కసారి లోపలికి వెళ్ళిందంటే గ్యాప్ ఇవ్వకుండా మింగేస్తుంది. కానీ అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా? ఆ లోపలికి వెళ్ళిన వస్తువులన్నీ ఏమవుతాయి? అసలక్కడ టైం ఆగిపోతుందా? మనం లోపలికి వెళ్తే స్పాగెట్టి నూడిల్స్‌లా సాగిపోతామంటారా? బాస్, ఇది జస్ట్ సైన్స్ మాత్రమే కాదు. మైండ్ బ్లాక్ అయ్యే ఒక అద్భుతం. పదండి, ఈరోజు ఈ రాక్షస బ్లాక్ హోల్ గూటికి వెళ్ళి అసలక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఫ్రెండ్స్, అసలు బ్లాక్ హోల్ అంటే ఏంటో తెలుసా? చాలామంది ఇదొక పెద్ద రంధ్రం అనుకుంటారు. కానీ అది రంధ్రం కాదు బాస్. అదొక మిస్టరీ బాక్స్ లాంటిది. నిజానికి మన సూర్యుడి కంటే 10 రెట్లు, 20 రెట్లు పెద్దగా ఉండే నక్షత్రాలు ముసలివైపోయి, తనలో తాను కూలిపోయినప్పుడు ఈ బ్లాక్ హోల్స్ పుడతాయి. అంటే ఒక పెద్ద నక్షత్రాన్ని నలిపి నలిపి ఒక చిన్న బంతి సైజులోకి మారిస్తే ఎంత పవర్ ఉంటుందో ఊహించండి. మీకింకా ఈజీగా అర్థం కావాలంటే, మన భూమి మొత్తాన్ని ఒక చిన్న గోలీ సైజులోకి నొక్కితే ఎంత బరువుంటుందో బ్లాక్ హోల్ లోపల ఒక స్పూన్ మ్యాటర్ అంత బరువుంటుంది. వామ్మో! వినడానికే పిచ్చెక్కిపోతుంది గదా! అందుకే దీని దగ్గర గ్రావిటీ అనేది మామూలుగా ఉండదు. ఎంత ఎక్కువంటే, మీరు దాని దగ్గరికి వెళ్తే మీ వాచ్‌లో టైం చాలా నెమ్మదిగా నడుస్తుంది. అంటే మీరక్కడ ఒక నిమిషం ఉంటే, బయట ప్రపంచంలో కొన్ని సంవత్సరాలు గడిచిపోవచ్చు. అందుకే దీన్ని కాలం ఆగిపోయే చోటు అని కూడా అంటారు. దీని గురించి ఐన్‌స్టైన్ తాతగారు అప్పుడే చెప్పారు. కానీ 2019 వరకు దీని ఫోటో తీయడం ఎవరికీ సాధ్యం కాలేదు. అసలా నల్లటి చీకటి లోపల ఏముంది? కాంతి కూడా ఎందుకు తప్పించుకోలేదు? ఇది తెలుసుకోవాలంటే మనం కొంచెం లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు మనమే ఒక స్పేస్ షిప్ వేసుకుని బ్లాక్ హోల్ దగ్గరికెళ్దాం అనుకుందాం. మనం ఫస్ట్ ఫేస్ చేసేది ఈవెంట్ హొరైజన్. ఇది ఒక లక్ష్మణ్ రేఖ లాంటిది మామా. ఈ రేఖ దాటి లోపలికెళ్ళామా, ఇక మళ్ళీ టాటా, బై బై చెప్పాల్సిందే. వెనక్కి రావడం అనేది దేవుడి వల్ల కూడా కాదు. ఎందుకంటే అక్కడి గ్రావిటీ నుంచి తప్పించుకోవాలంటే మనం కాంతి కంటే వేగంగా ప్రయాణించాలి. అది ప్రస్తుతానికి ఇంపాసిబుల్. ఇక లోపలికి వెళ్తున్న కొద్దీ ఒక వింత జరుగుతుంది. సైంటిస్టులు దీన్ని స్పెగటిఫికేషన్ అంటారు. వినడానికి ఏదో హోటల్ మెనూలాగా ఉంది కదా! కానీ ఇది చాలా భయంకరం. మీ కాళ్ళు బ్లాక్ హోల్ వైపుంటే, మీ తల కంటే కాళ్ళ మీద గ్రావిటీ కోట్లాది రెట్లు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మీ శరీరం ఒక చూయింగ్ గమ్ లాగా లేదా స్పెగెట్టి నూడిల్స్ లాగా కిలోమీటర్ల పొడవు సాగిపోతుంది. ఊహించుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది కదా! కానీ ఇక్కడో పెద్ద ట్విస్ట్ ఉంది మామా! మీరు లోపలికి వెళ్తుంటే బయట నుంచి చూస్తున్న మీ ఫ్రెండ్‌కి మీరు సాగిపోతున్నట్లు కనిపించదు. అతనికి మీరు మెల్లగా, మెల్లగా ఆగిపోయి, అక్కడే ఫ్రీజ్ అయిపోయినట్లు కనిపిస్తారు. ఎందుకంటే, అక్కడ టైం ఆగిపోతుంది. దీన్నే టైమ్ డైలేషన్ అంటారు. ఒకవేళ మీరు ఏదో రకంగా ప్రాణాలతో బయటపడి, ఆ బ్లాక్ హోల్ దగ్గర ఒక గంట ఉండి, మళ్ళీ భూమి మీదకొస్తే, ఇక్కడ మీ ఫ్రెండ్స్ అందరూ ముసలివాళ్ళైపోయి ఉంటారు. లేదా కొన్ని వందలేళ్లు గడిచిపోయి ఉంటాయి. మీరు మాత్రం అదే యంగ్ లుక్‌లో ఉంటారు. అంటే బ్లాక్ హోల్ అనేది ఒక రకమైన టైమ్ మెషిన్ అన్నమాట. మరి వస్తువులన్నీ ఏమైపోతాయి? బ్లాక్ హోల్ మధ్యలో సింగ్యులారిటీ అనే ఒక పాయింట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాక పదార్థమంతా ఏమైపోతుందో ఇప్పటికీ మన ఫిజిక్స్‌కి అర్థం కాని ఒక పెద్ద రహస్యం. కొంతమంది ఏమంటారంటే బ్లాక్ హోల్స్ అనేవి వేరే యూనివర్స్‌కి వెళ్ళే దారులు, వర్మ్ హోల్స్ అని కూడా అంటారు. అంటే మనం ఇటు నుంచి వెళ్తే ఇంకో ప్రపంచంలో ఎక్కడో తేలుతామన్నమాట. ఏదేమైనా మామా, ఈ బ్లాక్ హోల్స్ అనేవి మన ఊహకు అందని అద్భుతాలు. ఒకవేళ ఇవి లేకపోతే అసలు గ్యాలాక్సీలే ఉండేవి కావు. బహుశా మనం కూడా ఉండేవాళ్ళం కాదేమో. సైన్స్ ఇంకా ఎదుగుతూనే ఉంది. ఎప్పటికైనా మనం ఆ నల్లటి చీకటి లోపల ఏముందో తెలుసుకుంటామేమో చూడాలి. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? బ్లాక్ హోల్ అనేది ఒక డెడ్ ఎండ్ అంటారా? లేక వేరే ప్రపంచానికి వెళ్ళే దారి అంటారా?
మీ క్రేజీ ఆలోచనలని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు కొంచెమైనా నాలెడ్జ్ ఇచ్చిందనిపిస్తే వెంటనే ఆ లైక్ బటన్ నొక్కండి. మీ ఒక్క లైక్ నాకిలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి చాలా బూస్ట్ ఇస్తుంది. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.